నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఫ్యామిలీ ఎవరిని వదలలే. ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత జరుగుతున్న సిట్ విచారణలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇట్లా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో పాటుగా ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాళ్ళందరి వాంగ్మూలాలు, వాళ్ళందరి స్టేట్మెంట్స్ని సిఆర్పిసి 160 ప్రకారంగా తీసుకుంటున్నారు ఎవరు సిట్. సో ఈ సందర్భంగా లేటెస్ట్గా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండ్ ఇద్దరు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. మీ స్టేట్మెంట్ని రికార్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని వాళ్ళకి సమాచారాన్ని పంపింది. వాళ్ళు అటెండ్ కాబోతున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా ఎప్పుడు జరిగింది అని అంటే టోటల్గా 2023 నవంబర్లో పెద్ద ఎత్తున జరిగింది. 2018 నుంచి 23 వరకు జరిగింది. ఎలక్షన్స్ అయిపోయే నాటికి, రిజల్ట్ వచ్చే నాటికి జరిగింది. కాకపోతే మెయిన్గా ఎప్పుడు జరిగింది అని అంటే చాలా పీక్ టైం ఎప్పుడు అని అంటే నవంబర్ 2023 మూడోసారి అధికారంలోకి రావడానికి దాదాపుగా కొన్ని వేలాది ఫోన్లని ఆ నెల రోజుల్లో ట్యాప్ చేశారు. ఇక రకరకాల కారణాలు, వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోది ట్యాప్ చేసుకున్నారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళది ట్యాప్ చేసుకున్నారు, హీరోలది, హీరోయిన్లది, ఇండస్ట్రియలిస్ట్లది, డబ్బుల కోసం, రకరకాల వాటి కోసం ట్యాప్ చేసుకున్నారు. అయితే ఈ నవంబర్ నెలలో చాలా కీలకమైందనమాట. ముఖ్యంగా నవంబర్ 3న నోటిఫికేషన్ వచ్చింది. నవంబర్ 3, 2023న నోటిఫికేషన్ వచ్చింది. నవంబర్ 30, 2023న సింగిల్ ఫేజ్లో తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ మధ్యకాలంలో నవంబర్ 10న లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్కి లాస్ట్ డేట్, 13న స్క్రూట్నీ అండ్ 15th నవంబర్ 2023 రోజున నామినేషన్స్ విత్డ్రాయల్ అనమాట. అంటే నామినేషన్లో ఉపసంహరణ. ఇక ఆ రోజైతే మరింత పీక్స్ అనమాట. ఇక ఎందుకంటే ఎవరెవరు నామినేషన్ వేశారు, ఎవరెవరిది విత్డ్రా చేయించాలి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు తెర వెనకాల, ఇవన్నీ వాళ్ళ పైసలు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఆ రోజున చాలా పెద్ద ఎత్తున ట్యాప్ చేశారు. ఇక దాని తర్వాత 15th to 10th 30th వరకు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. నవంబర్ 30కి క్లోజ్ అనమాట. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈవీఎంలలో వాళ్ళ భవిష్యత్ అంతా నిక్షిప్తమై ఉన్నది. డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చింది. కథ కింద మీద అయింది, మనందరికీ తెలిసిన విషయమే. సరే అది పక్కన పెడితే ఎవరిని వదల్లే, అనుమానం ఉందా ట్యాప్ చేసేయి. అసలు చిన్న అనుమానం వచ్చినా సరే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అతని యొక్క కదలికలను తెలుసుకునే ప్రయత్నం జరిగింది. పార్టీ ఏదైనా సరే కాల్ రికార్డ్ చేసిండ్రట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్యాపింగ్. మంత్రి పొంగులేటికి సిట్ నుంచి కాల్. విచారణకు రావాలని పిలిచిన ఆఫీసర్లు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా నోటీసులు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. ఎవరిపై అనుమానం ఉన్నది, వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు తెలుసుకోండి, పక్కాగా రిపోర్ట్ కావాలి. మొబైల్ సంభాషణలే టార్గెట్ చేసుకొని 2023 ఎన్నికల్లో గెలుపునకు బీఆర్ఎస్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పక్క పార్టీలో చేరతారనే అనుమానం ఉన్న నాయకులపైనే నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులతో పాటుగా వారితో సన్నిహితంగా ఉండే వారందరి ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావుకు ఎస్ఓటీ చీఫ్ బాధ్యతలు అప్పగించి పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారు. దీంతో పాటు ఆయన సన్నిహితుల ఫోన్ సంభాషణలు సైతం ట్యాప్ అయినాయి. ఈ మేరకు ఇవాళ సిట్ అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాల్ చేశారట. బీఆర్ఎస్ హయాంలో మీ ఫోన్ ట్యాప్ అయింది, విచారణకు రావాలి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ను వీడిన మరో నేత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా ఫోన్ కాల్ వచ్చింది. ఆయన 2019 ఎన్నికల సమయంలో గడ్డం రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అంతకుముందే ఆయన బయటకు వచ్చింది బేసిక్గా. సో దాని తర్వాత ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుంచి మళ్ళీ కొద్ది రోజుల పాటు కాంగ్రెస్లోనే ఉన్న తర్వాత ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. సో ఉద్యమకారులు ఇట్లా ఆ లైన్ తీసుకుని ఆయన ముందుకెళ్లారు. దాని తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్స్కి ముందు జాయిన్ అయ్యి ఆ పార్టీ ఎంపీ టికెట్తో చేవెళ్ల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీలో చేరి చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ సైతం ట్యాప్ అయింది. ఈ మేరకు సిట్ నిన్న ఆయనకు నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలని కోరింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఆయన పాదయాత్ర, రూట్ మ్యాప్, గ్రూప్ 1 లీకేజీపై ఆయన చేసిన పోరాటం,
10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజీపై పోరాటం, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఆయన కూడా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది. స్టేషన్ గన్పూర్ టికెట్ కోసం తాటికొండ రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చారు. ఆ తర్వాత రాజయ్య కాంగ్రెస్లో చేరబోతున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన కదలికలను గమనించేందుకు ఫోన్ ట్యాప్ చేశారు. ఎవరిది? స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యేది. ఫోన్ సంభాషణలు, కదలికల ఆధారంగా ఆయన్ను పిలిపించుకొని మాట్లాడారు. అలాగే మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూసిన పద్మాదేవేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. అప్పట్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు తనతో పాటు తన కుమారుడు రోహిత్కు మెదక్ టికెట్ అడిగారు. బీఆర్ఎస్ నాయకత్వంపై ఒత్తిడి పెట్టారు. దీనికి నిరాకరించడంతో ఆయన పార్టీ మారి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన కదలికలు గమనించేందుకు ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు విస్తృతం చేసిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఏది ఏమైనా 2023 ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలను గత ప్రభుత్వం చేసింది. వీళ్ళొక్కరే కాదు. ఇప్పుడు ఆ వివేకానంద గౌడ మీద ఉన్న కోపంతో, అంటే ఆయనకి అండ్ షంబీపూర్ రాజుకున్న గొడవల నేపథ్యంలో షంబీపూర్ రాజు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రణీతరావు, రాధాకిషన్ రావు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో ఈ లైన్ ఉంటుంది చాలా క్లియర్గా. రాజయ్య ఫోన్ కడియం శ్రీహరితో గొడవ కారణంగా రాజయ్య ఫోన్ ట్యాప్ చేశారు. ఇవాళ కడియం శ్రీహరం కూడా ఇళ్ళకే వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇట్లా సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి. కేటీఆర్ ఫోన్ హరీష్ చేసిండు, హరీష్ ఫోన్ ఇంకో ఆయన చేసిండు, కవిత ఫోను కేటీఆర్ చేసిండు, సంతోష్ రావు ఫోన్ ఇంకొక ఆయన చేసిండు, సంతోష్ ఇంకొకరి ఫోన్ ట్యాప్ చేసిండు. కుటుంబంలో సొంత భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసుకున్నారట. సో ఇట్లా వీళ్ళది వాళ్ళదని ఏం లేదు. ఇక ఏమాత్రం అనుమానం వచ్చినా, చివరికి టైంపాస్ కాకపోయినా వాడు ఏం మాట్లాడుకుంటుండో వినడానికి కూడా ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. అంటే ఆ స్థాయిలో విచ్చలవిడిగా ట్యాప్ చేశారు. అండ్ దాంతోపాటు అమ్ముకోవడానికి కూడా కొంతమంది అధికారులు సేల్ చేసిరు ఈ సమాచారాన్ని. ఏకంగా ఏం చేస్తుంది సిట్ అంటే, ఆ సిడిఆర్ సేకరించినటువంటి ఆ సమాచారం, ట్యాప్ అయినటువంటి ఆ సంభాషణ ఏదైతే ఉందో వచ్చిన వాళ్ళకి వినిపిస్తున్నది. కొంతమంది వినిపించి ఆడియో మీదేనా కాదా, మీరు నిజమైన మాట్లాడారా లేదా, ఎస్ మాట్లాడామన్నప్పుడు ధృవీకరిస్తున్నారనమాట. సో అప్పుడు కంప్లైంట్ తీసుకుంటున్నారు. సంభాషణలు వినిపిస్తున్న సిట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిన వారిని విచారణకు పిలిచి వాళ్ళు మాట్లాడిన సంభాషణ వినిపిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన 618 మంది నాయకులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సిట్కు తమ వాంగ్మూలం ఇచ్చారు. మరికొందరి నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సో ఇట్లా ఈ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నది. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డికి వచ్చిన నోటీస్ మన దగ్గర ఉన్నది. ఇగో ఎవరు పంపినారు? ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, జూబ్లీహిల్స్ డివిజన్, హైదరాబాద్, 25/6/2025 అంటే నిన్నటి రోజున వచ్చింది నోటీస్. అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు 160 సిఆర్పిసి కింద. రిక్వెస్ట్ టు అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ రికార్డ్ యువర్ డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ రిఫరెన్స్ సో అండ్ సో సెక్షన్ 166, 409, 427, 201, 120 ఆఫ్ బి. ఇక వీటన్నిటి మీద పంజాగుట్ట పిఎస్ హైదరాబాద్ నుంచి విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ అబోవ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఎ కేస్ నోటెడ్ in reference is under investigation. During the investigation, it is learnt that your mobile number so and so is in CDR list of SIB during Assembly General Elections 2023. So ఆ లిస్ట్లో మీ పేరు ఉన్నది. Hence you are requested to appear before the undersigned for examination and record your detailed statement on 27/6/2025 at 11 అంటే మార్నింగ్ 11 o'clockకి మీరు ఎప్పుడు, అది 27 అంటే ఎప్పుడు, రేపు రావాలని కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీస్ ఇచ్చింది. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్లీజ్ అక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్. పి వెంకటగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ, జూబ్లీహిల్స్ డివిజన్, హైదరాబాద్. టు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ చేవెళ్ళ. సో కొండా విశ్వేశ్వరరెడ్డికి అట్లా నోటీస్ వచ్చింది. అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వెలుగు ఆయన ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు రాయాలి, ఎందుకంటే ఆయనకి ఆ వివేకి పడదు కాబట్టి ఆయన పేరు రాయడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు. సో ఈటల రాజేందర్ కూడా నోటీస్ వచ్చింది. ఆయన వెళ్ళి అటెండ్ కూడా అయినారు, మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కాల్ చేద్దాం. హలో సార్ వినబడుతుందా? సిగ్నల్ లేనట్టుంది మీ దగ్గర. మీకేదో నోటీస్ వచ్చినట్టుగా మేము ఆ నోటీస్ కాపీ చూస్తున్నాము. విచారణకు రమ్మని, అంటే మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ మీద.
అవును. వెళ్తున్నారా సార్ రేపు? పోతా. ఓకే, ఒక వీడియో చేస్తున్నాము, దాంట్లో మీరు మాట్లాడుతున్నారు, అందుకే మీ లైన్లోకి తీసుకున్నాను. యా, తప్పనిసరి పోతా. యాక్చువల్లీ నా ఎగ్జామ్ టైప్ చేసిండ్రు. ఓకే. ఇన్ఫాక్ట్ నేను తర్వాత ఎలక్షన్ తర్వాత నేను ఆయన ప్రభాకర్ రావు గారిని ఏదో సోషల్ అకేషన్ కలిసిన. నాట్ ఓన్లీ దాట్, నా ఆఫీస్లకు జాసూస్లను పంపించిండ్రు, పట్టుబడ్డారు. వాళ్ళు ఏదో ఏదో ప్రిటెండ్ చేసుకుంటూ వచ్చిండ్రు. అండ్ నేను ఉన్నా అని తెలియదు. నా కంప్యూటర్ చూస్తుండ్రు. బయటకు వచ్చే వరకు ఇద్దరు ఎవరు మా కంప్యూటర్లు, ఎందుకంటే మా కంప్యూటర్లో ఎన్నో ఇన్నోవేషన్స్ ఇవి కూడా ఉంటాయి, నాన్ పొలిటికల్ కూడా ఉంటాయి. వరకు వాళ్ళు చెప్తలేరు. ఏంటంటే మేము ఇక్కడ నుంచి వచ్చినాం డిపార్ట్మెంట్, ఏది ఐటీ డిపార్ట్మెంట్ అంటే అవును, సూపర్ అంటే సూపర్ తెలియదు. తర్వాత నాకు డౌట్ వచ్చింది, పట్టుకున్నాము. పట్టుకున్నాక మేము కమిషనర్ గారిని ఫోన్ చేసినాము అండ్ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసినాం. వాళ్ళు పట్టుకున్నాక తర్వాత పోలీసు వాళ్ళని ఇది వస్తే చేయవచ్చు అన్నాము. మేము వాళ్ళ మీద కేసు పెట్టినాము. వితౌట్ వారెంట్ ఎట్లా వచ్చి మా రేట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కంటే ముందు. ఎప్పుడు సార్? 2023 ఎలక్షన్ కంటే ముందు? 2019 ఎలక్షన్. ఓకే ఓకే. అప్పుడే ట్యాపింగ్, అప్పుడే వీళ్ళు బాగా ట్యాపింగ్. ఓకే. అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే, నేను వాళ్ళు ఎందుకంటే వీడియో కెమెరాలని మా సీసీటీవీలు ఉంటాయి కదా, సుబూతులు ఉన్నాయి. అవునవునా. అయితే ఉల్టా నా మీద ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వితౌట్ ఇది వచ్చి చేస్తే వాళ్ళు ఇద్దరు 7 years సస్పెండ్ అవుతారు ఇమీడియట్లీ. ఓకే. అయితే నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అది తీసుకున్నా, అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నా. నెక్స్ట్ డే ఆ 2 days తర్వాత, నెక్స్ట్ డే 3 days తర్వాత నా మీద, ఎందుకంటే ప్రూఫ్ ఉన్నది నా దగ్గర, నా మీద ఏంటంటే నేను వాళ్ళని బలవంతంగా బట్టలు చింపి, నేను వాళ్ళని కొట్టి బట్టలు చింపి నా ప్రైవేట్ జైలు వేసిన అంట. నా మీద కేసు పెట్టింది. ఆ కేసు ఇంకా ఉన్నది. ఇంత టీఆర్ఎస్ వాళ్ళు తండ్రి కొడుకులు ఇంత దారుణంగా ఉండే. ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయిందా సార్? ఇంకోటేమో 2-3 అయితే క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏంది మీ ఫోన్ ట్యాప్ అయిందా అంటున్నాను. నిజం అంటే మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? 200%. ఓకే. 200%. అందుకే ఓకే. ట్యాప్ ఇల్లీగల్ గా ట్యాప్ చేసిన పోలీస్ దరిద్రులు అంటే వీళ్ళే ఇదే గ్యాంగ్ అనమాట, కేసీఆర్ గ్యాంగ్. మరి మీరు ప్రభాకర్ రావు ఏదో అక్యూషన్ లో కలిసినప్పుడు మీ ఫోన్ ట్యాప్ చేసిన తర్వాతే కదా మీరు కలిసింది ఆయన్ని? కాదు, నేను ఇది అడిగినా నా ఇట్లా వచ్చిండ్రు ఇది అది అంతా ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను ఓడిపోయినా. దాని తర్వాత కలిసినప్పుడు ఎట్లా పెడతారు మీరు, మీకు పోలీసు వాళ్ళకి మస్తు పనులు ఉంటాయి కదా, నా వెనక 6 మందిని ఎట్లా పెడతారు? నాకు తెలిసింది 6 మంది, కౌంట్ చేసింది. ఇద్దరిని పట్టుకుని 2 సార్లు ఇద్దరిని పట్టుకున్నాం, ఇంకోరు 2 పారిపోయిండ్రు దొంగలు తిరిగా. అయితే ఎట్లా పెడతారు? 6 మంది ఉంటే 600 మంది కాదండి, మేము 600 మంది పెట్టినాము మీ వెనక. అయితే ఎట్లా పెట్టగలుగుతారు? వేడి కాదు రిజర్వ్స్ అంటే మేము గణేష్ చతుర్థి 10,000, 20,000, 30,000 పోలీసు వాళ్ళని మొబిలైజ్ చేస్తాం. మీ వెనక 600 మంది పెడుతుంది, ఏం ప్రాబ్లం అని అన్నాడు ఆయన సోషల్ ఒకేజన్ కలిస్తే. ఇప్పుడు మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేసి ఉంటారు సార్? ఎందుకు నన్ను ఓడగొట్టాలని. ఎందుకంటే నేను వాళ్ళు కాళేశ్వరం దొంగతనం ఇవన్నీ సహించాక నేను బయటకు వచ్చి మొత్తం చెప్పిన. ఓకే. చెప్తే ఎట్లయినా మీరు ఓడగొట్టాలని ఇంటపడ్డారు. రేపు 2019 లా. మరి ఇప్పుడు మీ ఏం ఆడియో వినిపిస్తారో, మీకు ఎవరితో మాట్లాడిన ఆడియో వినిపిస్తారో మీకు రేపు చూడమో తెలియదు. ఇంకోటి దాని తర్వాత కోవిడ్ అప్పుడు నేను ఏది అప్పుడు కూడా బాగా ట్యాప్ అవుతుండే. నేను కొంతమంది కొంతమంది కలిసి మేము ఇక్కడ పోయేది ఉంటుంది, ఇక్కడ గాంధీ హాస్పిటల్. ఏంటంటే అక్కడ ఏం నర్సెస్ కి ఏమి పీపీ కిట్స్ లేవు, ఏం లేవు. వాళ్ళు స్ట్రైక్ చేస్తుండ్రు, అక్కడ పోదామని అనుకున్నాము అండ్ డిసైడ్ చేసినాం ఫోన్లలో. కానీ ఎప్పుడు ఎక్కడ కలుస్తామని డిసైడ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ట్యాప్ అవుతుందని తెలుసు. అయితే మేము చెప్పినాం మా ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయి, ఎప్పుడు ఎక్కడ కలుస్తాము, జస్ట్ వెళ్ళక 5 minutes మొదలు మాట్లాడుకుందామని ఫోన్ చేసినాం. అయితే 5 minutes ముందు మాట్లాడుకున్నాము, ఇక్కడ మన బేగంపేటలో పబ్లిక్ స్కూల్ ముంగట కలుసుకుందామని. నేను 5 minutes అక్కడ చేరవ, పోలీస్ వాళ్ళు వెయిటింగ్ ఫర్ మీ. అంటే లైవ్ ట్యాపింగ్ వస్తున్నది అంతే. ఇంకా మీరు 5 నిమిషాల ముందు అని ముందే చెప్పున్నారు కదా, 5 నిమిషాల ముందు రెడీగా ఉన్నారనమాట.
కానీ ఎప్పుడు అయిన నిమిషాలు తెలియదు కదా వాళ్ళకు. అదే అదే అంటే అవును. కంటిన్యూస్ నెక్స్ట్ 2 days నెక్స్ట్ డే మొత్తం ట్యాప్ చేస్తాం. అంటే ఒక ఎంప్లాయీని పెట్టుంటారు అక్కడ. లైవ్ ఎన్నో విధానం ట్యాపింగ్. ఒకటేమో ట్యాపింగ్ చేసి రికార్డ్ అవుతుంది, ఆ. తర్వాత వారమో దినం రాత్రిలో వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఉమ్. ఎందుకని ఎంతమంది పోలీసు వాళ్ళు కావాలి? అవును. ఓ 10 మంది పోలీస్ వాళ్ళని ట్యాప్ చేస్తారు మినిమం. ఆ రోజులో ఏఐ టెక్నాలజీ లేకుండే, ఆ. ఏది పాస్ ఫార్వర్డ్ గా చేసి అవి ఇన్ని చేసేది Okay. మనుషులే ఇని చేసేది అన్నమాట. ఉమ్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనాలిసిస్ డబ్బులు చేయవచ్చు. ఓకే. అయితే అంతా అయితే సాఫ్ట్వేరే అప్పుడు- కదా సార్, సాఫ్ట్వేర్లో అది ఇది చేసి అప్పుడు తెలుసుకోవడం. లేకుండే ఇది అవును. తెలుగు వాయిస్ రికగ్నిషన్ ప్లస్ అండ్ దాన్ని కాంటెక్స్చువల్ గా ఉమ్. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ అదంతా తెలుగులో లేకుండా అన్నమాట. అయితే మన చాలా మంది ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా మంది అవసరము. ఎందుకంటే వేలాది మంది ట్యాప్ చేస్తే దాన్ని ఇని అనలైజ్ చేస్తుంది కూడా 1000 మంది కావాలి. యా. అయితే ఓకే. రేపు వెళ్తున్నారు మీరు? వెళ్తున్నారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డికి వచ్చిన నోటీసు. నాట్ ఓన్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మొత్తం బీజేపీ, కాంగ్రెస్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో దాదాపుగా ఆల్మోస్ట్ అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. నాట్ ఓన్లీ స్టేట్లో కొట్లాడుతున్న వాళ్ళే కాదు, జిల్లా స్థాయిలో కొట్లాడుతున్న, మండల స్థాయిలో కొట్లాడుతున్న వాళ్ళది కూడా ఆయా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా ట్యాప్ చేశారు. మరి ఇది కేసు ఏడు దాకా పోతుంది, ఎక్కడి వరకు తీసుకెళ్తారన్నది చూడాలి మరి. ఎందుకంటే ఇప్పటికైతే కొంత దూకుడుగానే కనిపిస్తున్నది. మరి ఇది పగడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ముందుకు తీసుకెళ్తారా లేదా అన్నది చూడాలి. ఇందులో అయితే భూములకు సంబంధించిన వ్యవహారం లేదు, ఫైనాన్షియల్ మ్యాటర్ లేదు. మరి ఈ కేసు అయినా ముందుకు పడుతుందా? భూములకు సంబంధించిన కేసెస్ కానీ ఈ ఫైనాన్షియల్కి సంబంధించిన మ్యాటర్స్లో కేసులంతా నత్తనరకంగా నడుస్తున్నాయి. మరి ఇదన్నా ముందుకు పడుతుందా లేదా చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.